హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ క్విక్‌గా అయిపోయి ఆనపకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా వెరైటీ కదండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఆనపకాయ ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుని, అందులో ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుని, కొద్దిగా పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని ఆనపకాయ ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని, ఆనపకాయ ముక్కలు పూర్తిగా చల్లారాక మన క్వాంటిటీకి సరిపడా పెరుగు తీసుకుని ఇలా పలచగా మజ్జిగలా చేసుకుని చల్లారిన ఆనపకాయ ముక్కల్లో వేసుకుని మన టేస్టీకి సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని తాలింపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగ పులుసులో వేసుకుంటే ఆనపకాయ మజ్జిగ పులుసు రెడీ అండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.